మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా వచ్చిందో చూద్దాం. ఈ మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిసి మిథున రాశి చెప్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా ఆ రోజు ఉన్న జన్మ నక్షత్రాలు ఏవి? మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిసి మిథున రాశి అవుతుంది. మీరు పుట్టిన జన్మ నక్షత్రాలు ఇవి కావాలి. ఎట్లా? మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిసి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు, ఇది రాశి కరెక్ట్, ఇది కాకుండా పిలిచే పేరుని బట్టి మాత్రం రాశి అనుకునేది తప్పు. కాబట్టి ఈ రాశి వాళ్ళ లెక్క చూడాలంటే ఎట్లా ఉంది అంటే, మిథున రాశికి రాశిలో గురువు, మరి అష్టమంలో కుజుడు, మరి పూర్తిగా బాగాలేదు. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం పడింది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే, మరి కేతు ఒక్కడు, శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఈ రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదని చెప్పాలి. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇది చాలా కష్టదశ. ఎందుకంటే ఈ మిథున రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. ముందు జాతకం చూపించుకుంటేనే మీరు బాగుపడతారు. అట్లా కాకుండా మీరు తర్వాత ఆలోచిస్తే చాలా ఇబ్బంది పడతారు. అష్టమ కుజుడు ప్రాణకంటకుడు. కొన్ని పరిస్థితుల్లో ఎట్లా ఉంటాయంటే, బండి మీద పోతూ ఉండగా ఏ బండి వచ్చి యాక్సిడెంట్ చేసి కింద పడిపోయి స్పాట్లో ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు. కుజుడు రక్త సంబంధమైన వాడు. ఏ తలకాయో పగిలిపోయి కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో నీళ్ళు ఎట్టా పోతాయో ఒంట్లో రక్తం అంతా కూడా పోయి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి అష్టమ కుజుడు వల్ల వస్తుంది. ఉదాహరణ చెప్పా, మీరు పోతారని కాదు నేను చెబుతోంది. అటువంటి చండాలమైన టైము. గురువు ఒకటింటున్నాడు. గురువు కూడా విపరీతమైన కష్ట నష్టాలు. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే ఇంకో సంవత్సరంన్నర పాటు చాలా కష్టమైన టైము. కాలసర్ప దోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. చూసుకోకపోతే తలా ఓ రకంగా చెబుతున్నారు. ఇది ఏంటో చెప్పేవాళ్ళకే తెలియదు, చెప్పేవాళ్ళకే తలకాయ లేదు, అర్థం లేదు అని ఇట్లా ఆలోచిస్తున్నారు కొంతమంది. అటువంటి ఆలోచనలు వదిలేసేయండి. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. ఓ 10 రోజుల నుంచి జ్వరం వచ్చింది. డాక్టర్ ఏం చేస్తాడు? ముందు మందులు ఇస్తాడు. ఓ 4 రోజులు 5 రోజులు మందులు ఇస్తాడు. నీకు 10 రోజుల నుంచి జ్వరం వచ్చింది, ఏమయ్యా రక్త పరీక్ష చేయించమని అనడు. 5 రోజులు మందులు వాడితే తగ్గకపోతే అప్పుడు రక్త పరీక్ష చేయించవయ్యా అంటాడు. ఆ రక్త పరీక్ష చేస్తే మరి నీటి వల్ల, దోమకాటు వల్ల, మరి ఏ చికెన్ గున్యాను, లేకపోతే మలేరియాను, న్యూమోనియాను, ఇట్లా టైఫాయిడ్, ఇట్లాంటి జ్వరాలు వస్తాయి. ఏమైంది? నీకు జ్వరం ప్రారంభమై 15 రోజులు అయ్యేప్పటికీ నీ ఒంట్లో శక్తి నశించిపోయింది. అదే చికెన్ గున్యా వచ్చిందనుకోండి, జాయింట్లు మొత్తం పట్టుకుపోతాయి. ఇది ఈ జ్వరం తగ్గుతుంది. కానీ సంవత్సరమైనా సరే కుంటివాడు నడిచినట్టు నడవటమే. వేళ్ళు వంగవు, అన్నం ముద్ద కలుపుకోలేరు, చెంబు పట్టుకోలేరు. ఇట్లాంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే ముందు జాగ్రత్త కోసం చెబుతూ ఉన్నా. జనాన్ని భయపెట్టడం కాదు,
ఎప్పుడైనా సరే అదే ముందు జ్వరం రాగానే 10 రోజులు ఆగకుండా ముందు వెళ్తే 5 రోజులు మందిస్తాడు. లాభం లేదు, వెంటనే రక్త పరీక్ష చేస్తాడు. అదే చికెన్ గున్యా అని తెలిస్తే వెంటనే తగ్గిపోతుంది. అట్లా ముందుగా తగ్గితే ఇబ్బంది లేదు. అది ఎట్లాగో ఇది కూడా ఈ జ్యోతిష్యం కూడా ఎట్లా అంటుందంటే మరి గ్రహ వైద్యం అంటారు ఇది. ఈ గ్రహ వైద్యం కూడా చాలా విశేషమైంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఉన్న గ్రహాలు రెండు గ్రహాలు బాగున్నాయి, శుక్రుడు కేతువు. శుక్రుడేమో రాక్షస గురువు, కేతువు నవగ్రహాల్లో ఒక పెద్ద పాపగ్రహం. ఈ 2 గ్రహాలు బాగుండి కూడా ప్రయోజనం లేని గ్రహాలు. మిగతా 6 గ్రహాల్లో శని, రవి, కుజుడు, రాహువు, ఈ 4 పాపగ్రహాలే. మరి 2 శుభగ్రహాలు కూడా చెడుగా ఉన్నాయి. 6 గ్రహాలు బాగాలేవు. ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి పడరాని కష్టాలు వస్తాయి. ఎందుకంటే కారే రాజులు రాజ్యములు గెలవరే, గర్వోన్నతిని పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే. మరి హరిశ్చంద్రుడు ఉన్నాడు, చక్రవర్తి. ఏమైనా దొంగతనం చేశాడా? ఏమైనా జూదం ఆడాడా? పరస్త్రీ వ్యామోహానికి పోయినాడా? ఏమైనా తప్పు చేశాడా? సత్య ధర్మాలకు నిలబడ్డాడు. నిలబడి మరి విశ్వామిత్రుడు యాగం చేసుకుంటున్నానయ్యా అంటే, నీకేం కావాలయ్యా అంటే, ఏదో అడిగాడు, ఆయన ఇస్తా అన్నాడు. ఇప్పుడు కాదు, నేను తర్వాత తీసుకెళ్తా అన్నాడు. మరి వశిష్ఠుడితో పోటీపడి మరి హరిశ్చంద్రుడిని నాశనం చేయాలని పట్టుబట్టి వచ్చి మరి తన యొక్క నీచ స్త్రీ సంతానం వాళ్ళని ఎగ్గొలిపి నానా హింస పెట్టి రాజ్యం దానం గ్రహించి అడవుల పాలైపోయి కాటి కాపరి చేశాడు చక్రవర్తి. అన్ని కష్టాలు ఆయనే పడ్డాడు, మనం పట్టడం లెక్క. కాబట్టి మిథున రాశి వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. అట్లా లేని పరిస్థితుల్లో మరి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు జాగ్రత్త పడండి. ముందు మీ దోషం పోవటానికి తగిన శాంతి చేసుకోండి. అట్లా చేసుకుంటేనే మిథున రాశి వాళ్ళు బాగుపడతారు. స్వస్తి.